విధివంచితుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది. అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి వింత కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. సింధు నదీ తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 4 వేదాలు తెలుసును. ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు. దృఢోద్యముడి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు. దృఢోద్యముడు భిన్నతమసుడు అనే ఆయన ఇంట ఉండేవాడు. ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి 10 ఏళ్లలో 4 వేదాలు అభ్యసించాడు. ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ, నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు, గేదెల మందలు, పొలాలు, బానిసలు, స్త్రీజనము, రక్షకులు కూడా ఉన్నారు. నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మతః కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచలేకపోయాను. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రల్లో గడప నిశ్చయించాను. ముక్తి కోరినవాడు వారణాసి వద్ద అవిముక్తం సేవించాలి. నాకున్నదంతా నీకిచ్చేస్తాను, తీసుకో అన్నాడు. దృఢోద్యముడు అందుకొప్పుకొని మర్నాడు తన గురువు వద్ద తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకొని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటాను అన్నాడు. అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు. మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభేదకుడి ఇంటి ముందు తారట్లాడుతూ ఉండడం చూశాడు. నేనింకా తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకోలేదు. ఇంట్లో అందరూ కూడా హడావిడిగా ఉన్నారు. కారణం తెలియదు అన్నాడు దృఢోద్యముడు భిన్నతమసుడితో. భిన్నతమసుడు నవ్వి, తమోభేదకుడి భార్య ప్రసవించబోతున్నది, అందుకే హడావుడి. ఆమెకు ఆడపిల్ల పుట్టుతుంది. నువ్వు ఆమెను పెళ్ళాడుతావు. ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది. తమోభేదకుడికి నిజంగా ఆడపిల్ల పుట్టితే భిన్నతమసుడు చెప్పిన మిగిలిన 2 విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది. అతను ఇలా అనుకుంటుండగానే తమోభేదకుడు ఛీ, ప్రారబ్ధం అనుకుంటూ బయటకు వచ్చాడు. ఆయనకు ఆడపిల్లే పుట్టింది. భిన్నతమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధు తీరాన్ని వదిలేసి 10 ఏళ్ల పాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో, అమ్మా, కాసిన్ని మంచినీరు ఇప్పించండి అన్నాడు. ఆ వృద్ధురాలు, అమ్మా తమాలిక, ఒక పీట చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేక పెట్టింది. లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆమె నల్ల దుస్తులు ధరించి మెల్లకళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట, ఇంకో చేతిలో నీళ్ల చెంబు పట్టుకుని వచ్చింది. కూర్చో అంటూ ఆమె పీట వెయ్యబోయి చెంబును కింద వేసింది. అదేం పనే అమ్మా, మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు. దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని, ఏ దేశం నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పొచ్చు. ఏ బ్రాహ్మణ గ్రామంలో అన్నా స్థిరపడి
పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు. అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు. చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనమలు 2 వాళ్లకు నువ్వు కావాలి, నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు. దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి 2 ఏళ్ల పాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు. ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది. తమాలికకు పెళ్ళీడు వచ్చింది. ఈమెను దృఢోద్యముడికిచ్చి చేస్తే సరిపోతుంది. దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లి కొప్పుకున్నాడు. ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమోభేదకుడి పాపిష్టి కూతురుతో పెళ్లి తప్పించుకోవడానికి ఇదే మంచి మార్గంగా కనబడింది. అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు తెల్లవారుజామున తమాలిక లేవడం చూసి దృఢోద్యముడు తమాలికను, మీ ఇంటి పెద్ద ఎవరు? ఆ ముసలావిడ నీకేమవుతుంది? నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు. తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది. ఈ ముసలావిడ భర్త సంపన్నుడు, దానశీలుడు. వాళ్లకు ఒక కూతురుండేది. ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చివేశాడు. పెళ్ళి కాకపూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడిగా తయారయ్యాడు. తర్వాత అతను తన బావభారతితో తగాదా పెట్టుకొని సింధు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతనికి ఒక పాపిష్టి కూతురు, యముల వాళ్ళలాంటి 2 కవల కొడుకులు పుట్టారు. నేనే ఆ కూతురును. నీ శిష్యులైన తొర్రెమూతి పిల్లలు నా తమ్ముళ్ళు. మాకు మా అమ్మ నాన్న బాగా తెలీదు. నదికి వరదలు వచ్చి సింధు దేశం జలమయమైనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు. దృఢోద్యముడి గుండెలో బాణం తగిలినట్టయింది. భిన్నతమసుడి 2వ జోస్యం కూడా నిజమైంది. కనీసం 3వదైనా అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు. పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు. 12 ఏళ్ల అనంతరం అతను కాశీ చేరవస్తుండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి తాగి తూలుతూ రావడం అతనికి కనిపించింది. అతని వెనుకగా ఒక కపాలిని, తాను కూడా తప్పతాగి పాములాగా మెలికలు తిరిగి నడుస్తున్నది. చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్లకళ్ళు. కపాలిని, త్వరగా రా, అవిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు. మహాశివుని హం హం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కపాలినిని తొందర చేస్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముణ్ణి చూసి తన భర్తగా గుర్తించి కెవ్వున అరిచి అతని కాళ్ళ మీద పడిపోయింది. చుట్టూ జనం మూగారు. తమాలిక తన భర్తతో, నీ వేదాధ్యయనం ఏమైంది? నిత్యాగ్నిహోత్రం ఏమైంది? పితృతర్పణాలు ఏమయ్యాయి? నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవడానికి కారకుడివయ్యావు అని నిందించింది. చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి, నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా, భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు. ఆమె భర్త దగ్గరికే పోతాను అన్నది. అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యముడితో, ఈమె పతనం కావటానికి కారకుడివి నువ్వే. ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాము. నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అన్నారు. దృఢోద్యముడు అలాగే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు? విధి నిర్ణయమా, దృఢోద్యముడి ప్రవర్తన? అతను భిన్నతమసుడి జోస్యం
నమ్మినట్టా నమ్మనట్టా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దృఢోద్యముడు భిన్నతమసుడి జోస్యం నమ్మబట్టే అతను దాని నుంచి తప్పించుకోవటానికి నానా యాతనలు పడ్డాడు. నమ్మకం లేనివాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే. భిన్నతమసుడి జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పినదే గనుక విధి నిర్ణయం అమలు జరిగిందనాలి. అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగిందని, తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి. ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవడం కూడా అతని పొరపాటే. వాటిని అతను ముందుగానే తెలుసుకొని ఉండవచ్చు. తెలుసుకున్న తర్వాత అతను పారిపోవడం తప్పని తమాలిక 10 మంది ఎదుట నిరూపించింది. భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాకేం చేస్తుంది? చివరకు కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితురాలు కావడానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టమవుతుంది. అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయంకృతాపరాధమే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.